వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వాక్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అంటే అందరికీ ఆదర్శ పురుషుడు శ్రీ రఘురామచంద్రుడు. భక్త రక్షా దీక్షాబద్ధుడై నెలకొనని గ్రామమే లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే మనవారు ఏ విషయం రాయాలన్నా, ఆఖరికి ఒక కార్డు రాయాలన్నా కూడా మొదట శ్రీరామ అని రాయకుండా మొదలుపెట్టరు. సకల గుణాభిరాముడైన శ్రీరామునికి మనమిచ్చే గౌరవం అలాంటిది. అటువంటి రామచంద్రుడికి దేశమంతా అనేక ఆలయాలు ఉన్నాయి. జగత్ ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొన్నైతే ఊరూరా నిర్మించబడ్డ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో అనేక పురాతన ఆలయాలు అటు ప్రభుత్వం గాని ఇటు మత పెద్దలు గాని కనీసం ఆ ప్రాంత ప్రజలు గాని వాటి విలువ తెలుసుకొని ఆదరించకపోవడం వల్ల వాటి గురించి తెలియజెప్పే వారే లేక అవి చరిత్రతో సహా కనుమరుగవుతున్నాయి. అలా కనుమరుగు కాబోయి తిరిగి వైభవాన్ని పుంజుకుంటున్న ఇందూరులోని శ్రీ రఘునాథ ఆలయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇందూరు అంటే అసలు ఇదెక్కడున్నదని కొందరు సందేహపడొచ్చు, కానీ నిజామాబాద్ అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది. క్రీస్తు శకం 1905లో హైదరాబాదును పరిపాలిస్తున్న అసఫ్ జా 6వ వంశస్థుడు పరిపాలిస్తున్న సమయంలో ఇందూరు పేరు నిజామాబాద్గా మార్చబడింది. అంటే ప్రస్తుత నిజామాబాదు పూర్వ నామధేయం ఇందూరు లేదా ఇంద్రపురి అని అనేవారు. రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిద్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీస్తు శకం 914 నుండి 928 మధ్య కాలంలో ఇందూరుని పరిపాలించాడు. ఆయన పేరు మీదే ఇందూరు ప్రసిద్ధి చెందింది. ఆ రాజే ఆ సమయంలో ప్రస్తుత ఊరు శివారులో కొండపైన ఈ కోటని నిర్మించాడు. ఈ కోట నిర్మించబడి 1100 సంవత్సరాలు పైబడ్డా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అప్పటి పోరాటాలకే కాదు, తెలంగాణ స్వాతంత్ర పోరాట వీరులు శ్రీ దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వార్ స్వామి నిజాం ప్రభువును ఎదిరించిన పోరాటంలో వారిని ఇక్కడే బంధించారు. ఆ గది ఫోటోని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చరిత్ర ఆధారంగా శ్రీ సమర్థ రామదాస్ జీ అంటే మన దేశ అత్యంత సాహస వీరుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురువు ఈ కోటలో శ్రీ రఘునాథ స్వామి ఆలయాన్ని నిర్మింపజేశారట. అతి పురాతనమైన ఈ దేవాలయం యొక్క వైశాల్యం సుమారు 3900 చదరపు గజాలు ఉంటుంది. ఇక్కడి ధ్వజస్తంభము ఒకే రాతిలో మలచబడింది. 53 అడుగుల ఎత్తున్న ఈ అఖండ శిల ధ్వజస్తంభంపై గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో దీపాలు వెలిగించేవారని ప్రతీతి. రఘునాథుడనే మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసుకున్నారు. ఈయన కోటలో గల ఒక ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా పక్కనే ఉన్న బొడ్డెమ్మ చెరువులో నిర్మించబడ్డ శిలా కట్టడం దాకా వెళ్లి అక్కడ స్నానమాచరించి వచ్చేవారని పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు, కోటలో పలు సొరంగ మార్గాలు ఉన్నాయనడానికి ఇంకో ఆధారం కోట లోపల నుంచి డిచ్పల్లి, సారంగపూర్ ప్రాంతాలకు సొరంగ మార్గాలను సూచించే గుర్తులు కోట గోడలపై ఉన్నాయి. కోటలో ఈ రఘునాథ మహర్షి ధ్యాన మందిరం విశిష్టమైనది. ఏసీల గురించి కనీసం తెలియని ఆ కాలంలో కట్టిన ఈ ధ్యాన మందిరంలో మండు వేసవిలో కూడా సహజమైన చల్లదనంతో ఎంతో హాయి గొలుపుతూ ఉండేటట్లు నిర్మించబడింది. ఇంజనీరింగ్ చదువుల్లేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టిన మన వారి ప్రతిభ వేణోళ్ళ మనం కాకపోతే ఇంకెవరు పొగుడతారు చెప్పండి. ఆలయంలో గర్భగుడిలో కూర్మ పీఠంపై ప్రతిష్ఠించబడ్డ శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలు భద్రాచలంలో వాటిని పోలి ఉంటాయి. అంతేకాదు, అతి విశాలమైన మంటపములు, సశాస్త్రీయంగా ఉన్న గర్భాలయం ఎదురుగా ఆంజనేయ స్వామి మందిరం, శ్రీ రఘునాథ మహర్షి అద్భుత ధ్యాన మందిరం, శ్రీ రాముల వారి పాదుకలు, విశాలమైన కళ్యాణ మండపం, కోనేరు, వంటశాల వగైరా పురాతన కట్టడాలు ఆలయ విశిష్టతను మరింత పెంపొందిస్తున్నాయి ఇక్కడ. ఇక కొండ కింది భాగంలో ఉన్న ఆలయ ముఖద్వారం, కొండపైన ఏనుగుల ద్వారం, గజలక్ష్మి చిహ్నములతో గర్భాలయంలో ఉండే స్వామివారి స్థానం ఒకే దిశలా సమాంతర రేఖతో తూర్పునకు అభిముఖంగా ఉండటం ఇక్కడి విశేషం. ఇక్కడి ఆలయ శిఖరం మాత్రం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల నూతనంగా నిర్మించబడింది. ఇక ఈ రామ మందిరంలో అర్చన చేసి రాముని ప్రతిష్ఠించిన భక్తులకు శ్రీరాముడు మనశ్శాంతిని, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని ఈ భక్తుల నమ్మకం.
ఇక ఇంత ప్రాచీనమైన ఈ ఆలయం 2002 దాకా సరైన ఆదరణ లేక రోజూ మూసేసి ఉండేదట. ఏడాదికి ఒక్కసారి తీసి శ్రీరామచంద్రుని కళ్యాణం చేసేవారట. అయితే 2002 నుంచి శ్రీ చిన్నజీయర్ స్వామివారు తిరిగి నిత్య పూజలు ప్రారంభించారట. ఇలాంటి ఆదరణ నోచుకోవాల్సిన ఆలయాలు మన దేశంలో, పైగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. అంతేకాదు, దేవాలయం వెనుక సూర్యాస్తమయం దృశ్యం చాలా అందంగా ఉండి చూపరులకు మరుపరాని ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక కొండపైకి వెళ్లే తోవలో 2 పెద్ద కొండరాళ్ల వెనుక ఆంజనేయ స్వామికి చిన్న ఆలయం ఉంది. ఈ మార్గం గుహలోకి వెళ్తున్నట్లుగా ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ మార్గం గుండా వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటి ఆలయాలు వైభవోపేతంగా అలరారటానికి ప్రభుత్వము, పెద్దలే కాక ఆ ప్రాంత ప్రజలు కూడా కృషి చేయాలి. వీలైనప్పుడల్లా ఆలయాన్ని సందర్శించి అవి కలకలలాడటంలో మన వంతు పాత్ర మనము నిర్వహించాలి. మరి ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.